వంటి గురువుల యొక్క స్థానానికి నమస్కారం చెయ్యాలి. ఈ ధర్మరాజు గారితో అంటున్నాడు, అస్త్రములన్నీ సాధించినటువంటి వాడు అర్జునుడు, కానీ కృష్ణుడు పొగుడుతున్నది ధర్మరాజు గారిని. అది విశేషం. అర్జునుడికి కూడా ఈ శక్తులు ఎందువలన అలవడ్డాయంటే పైన ధర్మరాజు గారు ఉన్నాడు కనుక. అందుకే పాండురాజు దేవతల్ని వరాల్ని కోరుకోవలసి వచ్చినప్పుడు మొట్టమొదటే ఇంద్రుణ్ణో వాయుదేవుణ్ణో ప్రార్థన చేయలేదు. ఎంత శారీరకమైన బలం ఉన్నప్పటికీ, ఎంత బుద్ధి వైభవం ఉన్నప్పటికీ ధర్మము చేత రక్షింపబడి ఉండకపోతే, ధర్మమునందు అనురక్తి లేకపోతే, ధర్మానుష్ఠానము లేకపోతే అవన్నీ నిరుపయోగములైపోతాయి. రావణాసురుడు వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. రావణాసురుడికి బలం లేదా? ఉంది. కానీ రావణుడు ఏమి సాధించగలిగాడు లోకంలో? అందుకే నిరంతరము వాళ్ళు ధర్మము చేత రక్షింపబడుతుండాలి. అందుకే మొట్టమొదట ధర్మము యొక్క అనుగ్రహంతో నాకు కుమారుడు కావాలి అని యమధర్మరాజు గారి అనుగ్రహంతో పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజు గారిని కన్నాడు. ఆ ధర్మరాజు గారు పైన ఉండబట్టి పాండవులు ఎప్పుడు రక్షింపబడుతుంటారు. నిన్న భీమసేనుడు రక్షింపబడ్డాడంటే కారణం ధర్మరాజు గారు కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు,